నియోజకవర్గంలోని నెహ్రూ నగర్లో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బ్రతుకు తెరువు కోసం కిరాణా కొట్టు నడుపుకుంటున్న రమణమ్మ అనే మహిళపై స్థానిక టీడీపీ నాయకులు వేధింపులకు దిగుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రమణమ్మ అనే మహిళ ఉపాధి లేక గత 10 ఏళ్లుగా నెహ్రూ నగర్లో చిన్న కిరాణా కొట్టును నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. కేవలం రాజకీయ కారణాలతోనే తన షాపును తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. మంత్రి ఫరూక్ మరియు ఆయన తనయుల పేర్లు వాడుకుంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తనకు జీవనాధారాన్ని లేకుండా చూస్తున్నారని రమణమ్మ వాపోయింది. నేను రాజకీయాలకు అతీతంగా బ్రతుకుతున్నాను. 10 ఏళ్లుగా ఉన్న షాపును ఇప్పుడు రాజకీయ కక్షతో తొలగించడం అన్యాయం. మంత్రి ఫరూక్ గారు వెంటనే స్పందించి ఒక మహిళనైనా నాకు న్యాయం చేయాలని బాధితురాలు రమణమ్మ విజ్ఞప్తి చేశారు. నగర్ గ్రామము డి రమణమ్మ, గోస్పాడు మండలము, నంద్యాల జిల్లా. మేము జీవనోపాధి కోసం కిరాణా షాపు పెట్టుకున్నాము. జిరాక్స్లు అవి చేసుకుంటా ఉంటున్నాము. కొందరు 4 వ్యక్తులు ఈ 3 నెలల నుంచి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. మినిస్టర్ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా మా మీద అరాచకాలు చేస్తూ షాపు తీసేస్తారా లేదా అని వేరే సార్ల చేత చెప్పిస్తూ ఉన్నారు. రోజు మా షాపు ఎవరికి ఇబ్బందులు లేవు. మా షాపు వల్ల మాకు షాపు ఇక్కడే ఉండి మాకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నాం. 4 నాయకులు మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. ఫిరోజ్ సారు, ఫియాజ్ సార్ వాళ్ళ పేర్లు చెప్పి ఎంపీడీఓ వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా ఎక్కువ వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎక్కువ రోజు ఫోన్లు చేపించి టార్చర్ పెడుతున్నారు. దీనికోసం మీరు కొంచెం చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. బైరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రోజు ఎంపీడీఓ వారికి ఫోన్ చేసి షాపు తీసేయవలసిందిగా పంచాయత్ సెక్రటరీ వాళ్ళకు కూడా చెప్పి రోజు మినిస్టర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని ఎంపీడీఓ వాళ్ళ దగ్గరికి పోయి చెప్పి ఇలాగా మమ్మల్ని రోజు తీసేయమని వాళ్ళ చేత మమ్మల్ని ప్రెజర్ పెట్టిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగానే వాళ్ళు ఓన్లీ ఇది వ్యక్తిగతంగా కక్షలతోటే మమ్మల్ని షాపు తీసేయాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఇలా చేస్తున్నారు.